నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో ఆకస్మిక తనిఖీలు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచన. కర్నూలు జిల్లాలో మొబైల్ రైతు బజార్ వాహనాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. తిరుమల శ్రీవారికి 24 సీట్ల సామర్థ్యం కలిగిన మినీ బస్సు కానుక. శ్రీవారికి అశోక్ లేలాండ్ కంపెనీ గిఫ్ట్. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం. వణికిపోతున్న రైతులు, స్థానికులు. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, 3 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్ చూస్తే తిరుపతి ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్లో మారుతి హాస్పిటల్, సంకల్ప హాస్పిటల్, రమాదేవి హాస్పిటల్స్లో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ వార్డులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. కోవిడ్ పేషెంట్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మారుతి ఇది మారుతి కాదు, నాకు ఇమీడియట్ రావాలి. ఇంట్రెస్ట్ మేనేజర్ హాస్పిటల్లో పేషెంట్స్ అయితే డీటెయిల్స్ అండి. సో పేషెంట్స్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి, ఒక నోట్బుక్లో పెట్టుకోండి. ఆపరేషన్ అనేది వాళ్ళు ఫాలోఅప్ వ్యాక్సిన్ కోసం మొత్తం 40 ఉన్నారైతే వచ్చి రౌండ్స్కి వచ్చి రౌండ్స్ ఎన్ని గంటలు వేస్తారు సార్? ప్రాణంగా కాకుండా ఎవరైతే సీటీ మీద అడ్మిట్ అవుతారు, అంటే పాజిటివ్ లేకుండా సీటీ మీద వస్తారు. ప్రైవేట్ ఎక్కడ ఉంటారు? ఇదంతా మాట్లాడదు, గౌరవిస్తారు. ఎన్నో నేను చెప్పి చూస్తున్నారు, ఇక్కడ బాగా చూస్తున్నారా? డాక్టర్లు ఎప్పుడు వస్తున్నారు? ఫుడ్ వాష్రూమ్ బాగుందా? అంత బాగుంది. ఇది ఇదంతా వేరు కదా, ఇది నా దేశం. ఓకే, ఆరోగ్యశ్రీ కింద ప్రాబ్లమ్స్ ఏం లేవు, అంతా జరుగుతుందా? వస్తే ఫస్ట్ నీళ్ళకే ఇస్తారు, మేము బయట కూడా వేయడం. మీకు టెక్స్ట్ మెసేజ్ పెడతామండి, అందరికీ ఒక రౌండ్ పెట్టేసి అందరికీ. ఇది సీసీటీవీ కోసం ఏమన్నా ఏం చేస్తారు మీరు? ఎంతమంది ఉన్నారు? గవర్నమెంట్ డాష్ బోర్డ్ ఉంది, దాంట్లో డేటా అప్డేట్ చేయడం, డైలీ వైటల్స్ అప్డేట్ చేయడం. వైటల్స్ మీరు అప్డేట్ చేస్తారు. ఆరోగ్యశ్రీ కింద వైటల్స్ అప్డేట్ చేయడం వీళ్ళనా హెల్ప్ చేసుకోవచ్చు. ఇక కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద 5 మొబైల్ రైతు బజార్ వాహనాలను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల్ని కట్టడి చేసే దిశలో ఈరోజు మనము సంచారి రైతు బజార్ని ప్రారంభం చేస్తున్నాము.
అంటే చాలా చోట్ల మనకు ఇప్పుడు రైతు బజార్లో అంతా చాలామంది గుమిగూడి ఉండడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా వరకు ఇంటింటికే ఈ వెహికల్స్ని తిప్పితే అక్కడ తగ్గుతుంది అనే ఉద్దేశం. ప్రస్తుతం అయితే 5 వెహికల్స్తో స్టార్ట్ చేస్తున్నాము. సో రానున్న రోజుల్లో అది ప్లాన్ చేసుకొని వెహికల్స్ని పంపేదానికి ప్లాన్ చేస్తాం. ప్రజలకు అందరికీ కోరుకోవడం ఒకటే, సో అంటే లాస్ట్ టైం కరోనా ఎలా పెరిగిందో దానికన్నా చాలా స్పీడ్గా ఈ టైంలో స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దయచేసి అందరూ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ని తప్పనిసరిగా పాటించాలి, లేదంటే రానున్న రోజుల్లో ఇబ్బందిలో పడతాం అందరూ. సో తప్పక మాస్క్ పబ్లిక్ ప్లేసెస్లో వచ్చినప్పుడు కానీ మళ్ళీ తర్వాత శానిటైజేషన్ కానీ తప్పక చేయండి. వీలైనంత వరకు స్టే హోమ్ స్టే సేఫ్. తిరుమల శ్రీవారికి 24 సీట్ల సామర్థ్యం కలిగిన మినీ బస్ కానుకగా వచ్చింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ కంపెనీ సంస్థ తమ కంపెనీలో నూతనంగా తయారైన మినీ బస్సును మొదటగా స్వామివారికి కానుకగా అందించారు. సుమారు 24 లక్షల విలువ చేసే మినీ వాహనంను అశోక్ లేలాండ్ కంపెనీ తరపున సేల్స్ హెడ్ మోహన్ టీటీడీకి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ముందు ఆలయ అర్చకులు వాహనంకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అశోక్ లేలాండ్ ప్రతినిధి మోహన్ వాహన తాళాలను టీటీడీ అధికారులకు అందించారు. అన్యాయం కాదు, అది కాదు, ఆకలి కోర్టు కాదు. Donating to Lord Balaji. Like every financial year start, we will take the vehicle which is preference to the transport department here and choose the model and invoice as a first vehicle for that financial year. This tradition goes for quite long and we will be continuing this, and this we strongly believe help in our entire business. And myself, K. Mohan, National Sales Head, I would like Rajshekhar to share his views also. This vehicle currently we are priced at around 24 lakhs. This is a 34-seater bus. We launched this bus close to around 13 months before, and it is doing quite well. First we launched in international market, Middle East. There after the success we have brought to Indian market also. This is available for primarily tourist and staff applications. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. కుప్పం మండలం గుడ్లనాయనపల్లి పంచాయతీ ఉరినాయనపల్లి పరిసర గ్రామాల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు వరి టెంకాయ చెట్లు తొక్కి తిని ఏనుగులు నాశనం చేశాయి. దీంతో ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
मैच पे लेट करेंगे గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు అధికారులు వినూత్న ఆలోచనలు పెడుతున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనాపై పోలీసులు, జిల్లా అధికారులు ఓ వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా నరకలోకం నుండి యమభటులు అన్ని వీధుల్లో సంచరిస్తూ ఎవరైనా ఇంటి నుండి బయటికి వచ్చి నిబంధనలు పాటించకుంటే తక్షణమే యమలోకాన్ని తీసుకుపోతామని కరోనాపై పోలీసులు ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు యముడి వేషధారణలో ఉన్న వ్యక్తితో ప్రజల్లో కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాస్క్ లేకుండా వచ్చిన వారిని హెచ్చరించిన యముడు జాగ్రత్తలు పాటించకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సూచించారు.
జిల్లాలో కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కూడా మన ప్రజలకు కూడా తెలియజేసే పద్ధతిలో ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇబ్బందులు అవుతున్నా అయినా కూడా కరోనా ఏ పద్ధతిలో సోకుతుంది, ఏ జాగ్రత్తలు తీసుకుంటే మన కరోనా రాకుండా ఉంటుందని కూడా అన్ని వర్గాలకు సంబంధించిన అధికారులు, ఆఫీసర్స్, మీడియా సోదరులు అందరూ చెప్తున్నా ప్రజల్లో ఆ పద్ధతిలో ఉన్నటువంటి యూనిట్ల కంపెనీ కూడా మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ప్రజల్ని చైతన్యం తీసుకొచ్చి కరోనా తెరము కొట్టండి, భౌతిక దూరం పాటించండి, కరోనా తెరము కొట్టండి, భౌతిక దూరం పాటించండి, భౌతిక దూరం పాటించండి. పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలారా సోదరమన్నారా మాస్క్ వేసుకోండి, కరోనా దూరం చేయండి, మాస్క్ వేసుకోండి, కరోనా దూరం, మాస్క్ వేసుకోండి, కరోనా దూరం చేయండి, మాస్క్ వేసుకోండి. మాస్క్ వాడితే భూలోకం, మాస్క్ వాడకపోతే యమలోకం, భూలోకం కావాలా, యమలోకం కావాలా, ప్రతి ఒక్కరూ ప్రజలు మాస్క్ ధరిస్తూ పద్ధతులను పాటించండి. కరోనా గురించి భయపడలేదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ లేకపోతే యమలోకమే, యమలోకాన్ని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తమ్ముడిగా నేను భూలోకానికి వచ్చి నేనే మాస్క్ వాడుతున్నా. భూలోకంలో ప్రజలు నీకేమైంది, ప్రతి ఒక్కరు వాడండి, మాస్క్ ధరించండి, భౌతిక దూరం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కరోనా కబలిస్తూ ఉన్నది. ఓ పక్కన ప్రభుత్వాలు ఎన్ని అంచెలు చెప్తున్నా ప్రజల్లో అవేర్నెస్ కాకుండా పోతే ఏమాత్రం దీని ప్రయోజనకరం ఉండదు. ప్రభుత్వం చెప్పిన అంచెల ప్రకారం ఎవరైతే మాస్కులు వేసుకొని భౌతిక దూరం పాటిస్తారో ఆ కరోనా అనేది కూడా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఈ తిరుపతి పట్టణ పుణ్యక్షేత్రం వేలాది మంది తిరుపతి పట్టణానికి వస్తారు. ఇవాళ రోజుకి 1000 కేసులు 500 కేసులు తిరుపతి పట్టణంలో వస్తున్నాయంటే ప్రజల్లో అవేర్నెస్ లేకనే మేము వివిధ ద్వారా ఏఐటీస్ ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి మాస్క్ లేకుండా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉంటుందని యమధర్మరాజు యమలోకంలో లేకుండా భూలోకానికి వచ్చి మనల్ని తీసుకెళ్తే పరిస్థితి వస్తుందని చెప్పని ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టాం. ప్రజలు కూడా ఇప్పటికైనా స్వచ్ఛందంగా మీరు భౌతికతను పాటించండి, కరోనాని తరిమి కొట్టండి. ఏదైతే శానిటైజర్ వాడుకుంటారో భౌతికతను పాటిస్తారో మాస్కులు వేసుకొని ఉంటే మనం సేఫ్గా ఉంటాం. లేకుండా పోతే యమలోక ధర్మరాజుకి తీసుకెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పని మేము తిరుపతి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్ళేటప్పుడు షాపుల్లో ఉండేటప్పుడు పాటించాలని, ఆ విధంగా పాటిస్తేనే కేసులు పైగా రావడం జరిగింది. ఇట్లే కానీ మనం కానుతుంది. అందుకని కరోనా విజృంభించడంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని అపార్ట్మెంట్ వాసులు, మార్కెట్లోని వ్యాపారస్తులు, దేవాలయాలు, కళ్యాణ మండపాలు, కాలేజీలు, స్కూల్స్ వద్ద కరోనా వైరస్ హెచ్చరిక బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. మాస్క్ ధరించకుండే వచ్చే వారిని దూరం పెడుతూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్తున్నారు. పట్టణంలోని పోలీసులు వారి విజ్ఞప్తి మేరకు ప్రతి చోట తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. పట్టణ సిఐ కృష్ణకుమార్ మాట్లాడుతూ తప్పనిసరిగా ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమకు సహకరించాలని కోరారు.
ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకి వస్తే వారి మీద కేసులు విధించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఈ మాస్క్ సంబంధించిన కేసులు ఈ నెల 1వ తేదీ నుంచి కూడా స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకు రావాలని అందరినీ కూడా కోరుతున్నాము. ఇప్పుడు కరోనా వేవ్ సెకండ్ స్టేజ్ స్పీడ్గా అందరికీ ప్రబలుతుంది. ఈ మాస్కులు పెట్టుకోవడం వల్ల మనం కొంత ఈ కరోనాని అరికట్టవచ్చన్న ఉద్దేశం మీద మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిసి మేము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఫేస్ మాస్కులు ధరించి రోడ్డు మీదకి రావాలని అందరినీ కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 1.02 కోట్ల స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీ 1109 కోట్లు వారి తరపున ప్రభుత్వ సంఘాల ఖాతాలలో జమ చేయడం చేసింది. దీంట్లో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా అధికారులు మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి తల్లి సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు వడ్డీ ఎగ్గొడితే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 2500 కోట్ల రూపాయలకు పైగా అక్క చెల్లెమ్మల సంఘాల తరపున ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ చెల్లించిందన్నారు. అక్క చెల్లెమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం గత ఏడాది వైఎస్ఆర్ 0 వడ్డీ కార్యక్రమాన్ని ప్రారంభించి వరుసగా 2వ ఏడాది కూడా వడ్డీ భారం తొలగించారన్నారు. స్వయం సహాయక ఈ గ్రూప్ కు కనీసం అంటే 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా ప్రతి గ్రూప్ కు కూడా ఈ పథకం ద్వారా మేలు జరిగే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. వ్యాపారంలో నిలదొక్కున్న మహిళల మీద వడ్డీ భారం పడకూడదు అనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఇందుకోసం బ్యాంకర్లతో స్వయంగా మాట్లాడి 12.5% ఉన్న వడ్డీ రేటు 9.5% తగ్గించి మహిళలకు అండగా నిలిచారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ ఏడాది రాజ్యాంగ పరంగా ఆ దిశగానే అడుగులు కనిపిస్తాయి. నిండు మనసుతో అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం. అన్ని రంగాల్లోనూ వారి ఎదుగుదలే ఈ తరానికి, వచ్చే తరానికి రక్ష అని బలంగా నమ్మాం. కాబట్టి ప్రతి అడుగు ఆ దిశగానే కనిపిస్తా ఉన్నాం. నుంచి అర్హత కోల్పోవాల్సిన పరిస్థితి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మనందరికీ 8,71,000 స్వయం సహాయక సంఘాలుగా తొలి ఏడాదిలోనే వారి రుణాలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసే సందర్భంగా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. స్వయం సహాయక సంఘాలు మామూలుగా ఈ స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం 3 లక్షల రుణం వరకు బ్యాంకులు ఆంధ్ర రాష్ట్రంలోని మన 13 జిల్లాలలో 6 జిల్లాలలో 7% వడ్డీకి, మిగిలిన 7 జిల్లాలలో 12.5 కొన్ని అయితే 13.5% కూడా బ్యాంకులు వసూలు చేసేవారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం ఇది చూసిన తర్వాత ఆ బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇస్తా ఉన్న ఆ వడ్డీని కూడా ఈ 13.5%, 12.5% నుంచి కూడా పూర్తిగా తగ్గించి దాన్ని 9.5% ఇచ్చేట్టుగా ఆ బ్యాంకులను కన్విన్స్ చేయడం కూడా జరిగింది. దీనివల్ల దాదాపుగా 590 కోట్ల రూపాయల వరకు అక్క చెల్లెమ్మలపై భారం తగ్గించగలిగాయి. స్వయం సహాయక సంఘాలు నిలబెట్టేందుకు వారు చెల్లించాల్సిన వడ్డీ భారాన్ని కూడా తగ్గించి ఇప్పుడు మనం ఈ 1,100 కోట్ల రూపాయల. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం దుర్గమ్మ గుడి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. అతిగా వేగంగా వచ్చి బైక్ని లారీ ఢీకొట్టింది. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాబు ఎంత పోయింది? అంబులెన్స్ ఫోన్ చేసి
ఇక జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2021 సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నుండి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిఎం హరినారాయణన్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ग्रामीण विकास मंत्री देश भर की ग्राम पंचायतों से जुड़े अभी नरेंद्र सिंह ने बताया कि करीब 5 करोड़ लोगों ने इस कार्यक्रम में जुड़ने के लिए रजिस्ट्री करवाई। इतनी बड़ी तादाद में गांवों का इस कार्यक्रम में सहभागी होना अपने आप में ग्राम विकास की दिशा के जो कदम है उसे ताकत देगा। ऐसे सभी 5 करोड़ भाई बहनों को मेरा आदरपूर्वक नमस्कार। भाई बहनों, पंचायती राज दिवस का ये दिन ग्रामीण भारत के नवनिर्माण के संकल्पों को दोहराने का और उनके असाधारण कामों को देखने, समझने और अभी मुझे गांव के विकास में सराहनीय గుంటూరు జిల్లా బాపట్లలో కోవిడ్ వ్యాక్సినేషన్ బాపట్ల ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని బాపట్ల ఏరియా హాస్పిటల్ కోవిడ్ విభాగం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ రావు బాపట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ కోసం కృషి చేస్తూ వ్యాక్సిన్ అందించే విధంగా కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. మే 1వ తేదీన 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అక్కడ ఈరోజు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ లేకపోతే హెల్త్ వర్కర్స్ కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ ఫస్ట్ డోస్ కూడా వేయటం జరుగుతుంది. మరి ఈ అవకాశం మనకి ఈరోజు మున్సిపల్ హై స్కూల్లో లేనందున వచ్చిన వాళ్ళంతా దరిదాపు మొత్తం అందరూ మన ఏరియా హాస్పిటల్కి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకొని తద్వారా వాళ్ళు మరి నెక్స్ట్ మనకి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఖచ్చితంగా సెకండ్ డోస్ కూడా వాళ్ళకి పిలుపు రావడం కానీ లేదా మన ద్వారా కానీ ఫోన్లు చేసి వాళ్ళు పిలిపించి వ్యాక్సిన్ వేస్తారు. అందరికీ ఖచ్చితంగా వ్యాక్సిన్ అందుతుంది. బాపట్లలో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదలకుండా వ్యాక్సినేషన్ జరుగుతుంది. అందరూ కొంచెం సమయం పాటించి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొత్తగా గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ కూడా 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ఒక రూల్ అవుట్ చేశారు. అది త్వరలోనే మనకి మే 1 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మరి దీనికి గాను మన గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ కసరత్తు చేసి దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఫైలు రెడీ అవుతుంది. ఆ వ్యాక్సిన్ రాగానే మరి మే 1 నుంచి కూడా 18 సంవత్సరాలు నిండిన 18 సంవత్సరాలు పైబడిన ప్రతి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మరి మనం అందరం ఆ వ్యాక్సిన్ చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట మార్కెట్లోని వైఎస్ఆర్ సుజల త్రాగునీరు ప్లాంట్ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేటలోని వారం రోజులుగా వైఎస్ఆర్ సుజల త్రాగునీరు ప్లాంట్ పనిచేయలేదని ప్రజలు సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. తాగడానికి నీరు లేకుండా దూర ప్రాంతాల నుండి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి త్రాగునీరు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డు వేస్తున్నాం సార్, నీళ్ళు రాలేదు సార్. ఎక్కువ మంది వేసుకున్నాం సార్, అక్కడ నీళ్ళు రాలేదు సార్. ఏం సార్ అర్థం లేదు సార్. ఫోన్ చేసి మేము ఫోన్ కూడా పెట్టలేదు సార్. ఫోన్ కూడా ఎవరు వచ్చేలేదు సార్. 5 రూపాయలు చెప్పేసి మేము అంగిల్లో వచ్చి పంచాబోతులతో పెట్టుకుని వస్తున్నాం సార్. ఫోన్ చేసినా కూడా ఎవరు వచ్చేలేదు సార్. ఏదో ఇద్దరు వస్తాం రేపుకి వస్తాం చెప్తున్నారు. శుద్ధంగా రాలేదు సార్. ఏం సార్ అర్థమో సార్. నీళ్ళు శుద్ధంగా నీళ్ళు లేదు సార్. మీరు ఏమైనా ఛాన్స్ చేయండి సార్. నీళ్ళు వచ్చే మన మీ ఎట్లన్నా హెల్ప్ చేయండి సార్. అభ్యాసం లేదు కార్డు సార్. చూడండి సార్, ఇట్లా ఖాళీ చేస్తే కూడా నేను రాలేదు వారం ఇంకా సార్. చాలా ఇబ్బంది, దాని దూరం పోవాలా చేసినప్పుడు నీళ్ళు రాలేదు సార్. ఏం సార్ చూడండి సార్. ఓకేవా
రాలేదు సార్. నీళ్ళు లేకపోతే అక్కడిక్కడే తిరుగుతున్నాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో ఆకస్మిక తనిఖీలు, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచన. కర్నూలు జిల్లాలో మొబైల్ రైతు బజార్ వాహనాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. తిరుమల శ్రీవారికి 24 సీట్ల సామర్థ్యం కలిగిన మినీ బస్సు కానుక, శ్రీవారికి అశోక్ లేలాండ్ కంపెనీ గిఫ్ట్. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, వణికిపోతున్న రైతులు స్థానికులు. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొన్న కారు, 3 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.